హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోని అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి వీడియో. ఇంక ఇక్కడ వీడియోలోకి వెళ్తానైతే మనం ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి పిల్లలు ఏదైనా స్నాక్ చేయి మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. ఇంకా మిర్చీలు అయితే ఇంట్లో పిండి ఉంది, మిర్చీలు ఉన్నాయి. అట్లనే ఆర్డర్ చేసిన మిర్చీలు మంచిగా మిర్చి బజ్జీ లెక్కనే ఉన్నాయి అవి కూడా. ఇంకా ఆవిడతోనైతే మిర్చి బజ్జీ అయితే చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా గరం మసాలా అవన్నీ వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చిలో ఉన్న షీడ్స్ ఉంటాయి కదా, అదే గింజలు, ఆ గింజలన్నీ తీసేసిన అనమాట. మనం ఒక్క గింజ ఉండకుండా తీసినాం అనుకోండి, తీస్తే ఒక గింజ లేకుండా తీసినాం అనుకోండి, అది మిర్చి అనేది కారం అస్సలే ఉండదు. మనం ఇంకా అస్సలే ఉండదండి కారం. ఎంత మిర్చి కారం ఉన్న మిర్చి తెచ్చుకొని మనం చేసుకున్నా కానీ అందులో షీడ్స్ తీసేస్తే మాత్రం మంచిగా ఉంటుంది మిర్చి అనేది, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి అవి అయితే తీసేసిన అన్నమాట. అవి తీసేసి అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా ఇంకా కలిపి ఆ మిర్చి లోపలనైతే కొద్దిగా అన్నిటికీ పట్టించాను అనమాట. పట్టించి తర్వాత ఇందులో శనగపిండిలో ఉప్పు, కారం, ఇంకేంటిది గరం మసాలా, కొద్దిగా సోడా అండ్ కొద్దిగా వాము అయితే నలిచి వేసుకున్నాను అనమాట. ఇంకా వేసేసుకొని పిండి అయితే కలుపుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి డ్రీ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. గ్యాస్ అయితే మొన్న పాలు వంగినాయి అన్నమాట, అందుకే అట్లుంది లస్సీగా. ఇంకా మార్నింగే వంగినాయి, నేను ఈవినింగ్ ఇది చేసేసిన. ఇంకా మళ్ళీ నైట్ అయితే ఇవి చేసినాక కడుగుదామని చెప్పేసి ఇంకా కడగలేదు గ్యాస్ అయితే. ఇంకా అక్కడ వచ్చేసి పిండి అయితే ఉప్పు, కారం అవన్నీ పట్టేటట్టు అయితే మంచిగా కలుపుతూ ఉన్నాను. ఇంకా అక్కడ వచ్చేసి కొన్ని అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా వాటర్ మంచిగా అందులో ఉండలు లేకుండా కలిపితే మనకు బజ్జీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కండి. ఆ బటన్ నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీకు, అంటే తొందరగా వస్తుంది వీడియో అయితే. ఇంకా వీడియోని మీరు చూడవచ్చు తొందరగా. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఇంకా అట్లా బీట్ చేసుకుందాం అనుకోండి పిండి, మంచిగా మన బజ్జీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట బజ్జీ అనేది. ఇంక అక్కడైతే పిండి అయితే మంచిగా కలుపుకుంటే మంచిగా వచ్చేసేది. పిండి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే వీటి కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నారనమాట. మిర్చి బజ్జీ అయితే ఇంకా లోపల మిర్చి తినరు, ఇంకా కారం లేకుండా మాత్రం కంపల్సరీ తింటారు. కారం అయితే ఉండదండి మిర్చి అయితే, అందులో షీడ్స్ అయితే తీసేస్తే కారం అనేది ఉండదన్నమాట. ఇంకా మా పిల్లలు మిర్చి కూడా తినేస్తారనమాట. స్వీట్ తింటుంది, కాకపోతే టోన్ కారం లేకుండా కానీ తినడండి అసలే, స్వీట్ తింటుంది. ఇంకా అక్కడ మిర్చి అయితే ఇంకా అందులో ఇట్లా పెట్టి అట్లా వేస్తే మిర్చి మంచిగా వస్తుంది అనమాట. ఇంకా అక్కడ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. మనకైతే మన వీడియో లైక్ అయితే కొట్టండి అబ్బా, లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. లైక్ ఎవ్వరు కొట్టట్లేదు, లైక్ అయితే కొట్టండి. ఇంకా అక్కడ మిర్చి బజ్జీలు అయితే మంచిగా వచ్చేసినాయి, సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. అట్లా డిప్ చేసుకొని అందులో వేసేసుకుంటే ఒక దిక్కు ఓపెన్ ఉంటుంది, ఒక దిక్కు ఫుల్ అప్ అయిపోతుంది. అట్లా మన మిర్చి కూడా మంచిగా వేగుతుంది అనమాట. చూడండి అదే మర్రిపోయింది, మర్రేముందుకి అదే మంచిగా రౌండ్ మర్రిపోయింది ఇట్లా. ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా దోశ పైన అయితే తోమేసి ఇంకా అటు పెట్టాను అన్నమాట, నీళ్ళు ఉన్నాయని చెప్పేసి అక్కడ పక్కకైతే పెట్టినాను. ఇంకా గ్యాస్ కడిగే ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఇంకా అదైతే నీట్గా కడుక్కోవాలి గ్యాస్ అయితే. అండ్ వన్ డే తప్పించి వన్ డే ఖచ్చితంగా కడుగుతానండి గ్యాస్ అయితే, కిచెన్ టాపు. ఎందుకంటే కిచెన్ టాపు నీట్గా ఉంటేనే కదా వంట చేసుకోవాలనిపిస్తుంది మనకు, అందుకని చెప్పేసి ఒకరోజు తప్పించేసి ఒకరోజు అయితే కడుగుతూ ఉంటాను గ్యాస్ అయితే. అండ్ ఇక తర్వాత ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదు అట్లా అనుకుంటే ఇంకా వాటితో టిష్యూ పేపర్తో వాటితో తుడిచేస్తాను. ఇంకా సండే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ అనుకుంటే ఇవి చేసినాయి, నేను వీడియో అప్లోడ్ పెట్టలే. ఇంకా అక్కడైతే మిర్చి కూడా మంచిగా
లాస్ట్కి మంచిగా ఏగిందన్నమాట. ఇంకా అవైతే తీసేసి ఇంకా అవి కూడా వేరే బౌల్లో అయితే వేసేసుకుంటాను. అండ్ ఇంకోటి ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్తిమీర బజ్జీ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడైనా ట్రై చేసిలని అయితే ట్రై చేసిన చాలా బాగుంది కొత్తిమీర బజ్జీ అనేది. అయితే ఎట్లుంటుందో ఏంటో అనుకున్నాను నేను. అసలు కొత్తిమీర బజ్జీ కూడా వేస్తారా అని అనుకున్నా. కాకపోతే నేను కూడా ట్రై చేసినాండి. ఈ కొత్తిమీర బజ్జీ మనం కూడా ఎందుకు వేయద్దు, తిన్నాం కదా. కొత్తిమీర బజ్జీ అయితే ఇంకా వేసేసాను అనమాట. చిన్న చిన్న కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు ఇట్లా చిన్నగా చుంచుకొని, పెద్ద కడాయి అయితే పెద్దగా వేస్తా, బయట పెద్దగా వేస్తున్నారు. అంటే కొత్తిమీర ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా వేస్తూ ఉన్నారు. అయితే మన కడాయి చిన్నగా కదా అని చెప్పేసి ఇంకా కొత్తిమీర బజ్జీ అయితే మనం చిన్న చిన్న కాడలు నింపుకొని ఇంకా ఆ పిండిలా డిప్ చేసుకొని వేసేసుకుంటే కొత్తిమీర బజ్జీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ మిర్చి బజ్జీ కన్నా కొత్తిమీర బజ్జీ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేస్తే ఇంట్లో ట్రై చేసుకోండి. కొత్తిమీర బజ్జీ అయితే ఏం లేదు, మనం అన్ని ప్రాసెస్ ఇట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకొని ఈ కాడలు దించేసుకొని గ్యాస్ తర్వాత వేసేసుకుంటే మొత్తం కడిగేసాను. ఇప్పుడైతే ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నాను. ఇట్లా వేస్తే బాగుంటుంది కదా ముగ్గు. ఇట్లా వండే తప్పించి వండే కడుగుతూ ఉంటాను నేను. సూపర్ కౌంటర్ టాప్ సూపర్. చెట్లకైతే మళ్ళా తెంపుతూనే ఉన్నా, వచ్చేస్తూ ఉన్నాను. ఈ ఎండిపోయిన లీవ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. మొన్ననే కదా తెంపింది, ఇంకా మళ్ళీ వచ్చేసింది. బయట ఎక్కువ అమ్ముతా ఉంటారు, సౌండ్ వినిపిస్తుంది. అన్ని ఆకులన్నీ బాగా ఎండిపోతున్నాయి చూసారా. ఇదంతా నీట్గా ఉంటుంది, చెట్టు కూడా బాగుంటుంది. చిన్న చిన్నవన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి. ఇన్ని గణం వచ్చినాయి ఈసారి అయితే. పైన ఏం లేవు, పైన అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఉంటాయి. కానీ ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి చూడండి లిప్స్. నేను మంచిగా పైకి ఇట్లా అల్లియాలి, కానీ ఇంక ఇట్లా వాతావరణానికి ఎక్కువ అదైతలేదు, గ్రో అవుతలేదు అన్నమాట.